దేవుని యందు నిరీక్షణ ఉంచు. మనుషులను నమ్ముకుంటే ఖచ్చితంగా కృంగిపోతామండి. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడనుకుంటుంది. దేవా, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడివి. అవును, దేవుణ్ణి నమ్మి నష్టపోయినోడు ఎంతవరకు పొట్టలేదు, ఇక మీద పొట్టడం. దేవుని నమ్మిన వారికి ఏ మేలు కొదపడదండి. నీ గురి దేవుని మీద నుంచి మనుషుల మీదకి వెళ్ళినప్పుడు, పరిస్థితులు చూసుకుంటున్నప్పుడు, అన్నీ చూస్తున్నప్పుడు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకుంటున్నప్పుడు, ఇక్కడున్న స్థితి ఆ స్థితి ఈ స్థితి గ్రహించుకుంటున్నప్పుడు కృంగిపోవడం తప్ప వేరే దారి లేదు. అన్ని లోకంలో వ్యతిరేకమైన ఘటనల్ని బాధ కలుగు చేసేవి, వేదన కలుగు చేసేవి, భయపెట్టేవి, కృంగదీసేవి, పాడు చేసేవి. అందుకే యేసు వైపు చూడటం నేర్చుకోవాలి మనం. దేవుని బలం పుంజుకుంటే ఈ లోకాన్ని బహుసులభంగా నువ్వు జయించవచ్చండి. ప్రాణమా నీ వేళ కృంగే ఉన్నావు. సడన్గా నీకేదో గుర్తొచ్చింది. అది చూసుకొని అప్పు తీర్చాలి, అప్పు తీర్చాలి, అప్పు తీర్చాలి, అప్పు తీర్చాలి. నువ్వు ఎంత ఏడ్చినా, తీర్చాలి 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 తీర్చాలని ఎంత ఆలోచించినా తీరవు కదా. అవి తీరాలంటే నీ యొక్క ఆ చింతను ప్రార్థనగా మార్చు. ప్రభా, నా అప్పు తీర్చుకోవడానికి నాకు సహాయం చేయి. నా వల్ల కాదు, నేను బుద్ధిహీనంగా తప్పులు చేశాను, అప్పులు చేశాను, నన్ను క్షమించు. నా దేవా, నువ్వు చేయగలవు నాయన, నువ్వు తీర్చగలవు నాయన, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అని ఆయన మీద నిరీక్షణ ఉంచు.